ఎట్లుండాలి? రెండు చేతులు పిడికిలు బిగించి నాతో పాటు ఒక్కసారి గట్టిగా భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వేదిక మీద ఉన్న పెద్దలు, అసెంబ్లీ కన్వీనర్ అంజన గారికి, వేదిక మీద ఉన్న బీజేపీ భయం యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్, తర్వాత గడ్డం నాగరాజ్ గారు, అభియాన్ యూత్ గారు నవీన్ రెడ్డి గారు, టౌన్ అధ్యక్షుడు నవీన్ రెడ్డి గారు, తర్వాత నా ముందు కూర్చున్న యువతి యువకులు, పాలమూరు భవిష్యత్తు, మీ అందరికీ వెల్కమ్ టు ది డెమోక్రసీ వరల్డ్. వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ డెమోక్రసీ. ఈ యొక్క న్యూ ఓట్లతోటి మీరు మన దేశ భవిష్యత్తుని నిర్ణయించే వారవుతారు. మన దేశ భవిష్యత్తు ఎలా ఉండాలో తీర్చిదిద్దేవారు మీ యొక్క ఓటు హక్కు ద్వారా. మన నాయకుడు ఎవరు కాబోతారు అని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ మీ యొక్క యువతిలో ఉన్నది. ఈరోజు నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రో మీరందరూ సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ద్వారా చూస్తూనే ఉన్నారు. కానీ ఈ రోజు దాన్ని, ఆ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని, ఆ యొక్క స్కీమ్స్ ని నరేంద్ర మోడీ గారు, మీరు ఈ రోజు ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలన్నా, లేకపోతే ఆయన మీద మీకు ఏదన్నా ఇచ్చేయాలన్నా, మీకు ఖచ్చితంగా ఈ ఓటు హక్కు ద్వారానే మీరు స్పందించాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. ఆర్టికల్ 378 గాని మన తరానికే గొప్ప విషయం, మన ఈ యొక్క తరానికి గొప్ప విషయం, ఈ యొక్క జనరేషన్ కి గొప్ప విషయమైన రామ మందిర నిర్మాణ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమము మనం నిన్న లైవ్ అయోధ్యలో చూడడం జరిగింది. ఇది మనకు ఎంతో అదృష్టమైన విషయం. ఎందుకంటే 500 సంవత్సరాల పోరాటం, ఎంతో మంది హిందువులు, ఎంతో మంది కరసేవకులు, ఎంతో మంది ప్రాణ త్యాగాలు ఇచ్చిన తర్వాత కూడా టెంపుల్లో ఉన్న రాముడు ఒక భవ్యమైన మందిరానికి నిన్న నరేంద్ర మోడీ గారు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. మన జనరేషన్ లోనే మనం ఇదంతా చూసుకోగలిగినాం. ఇంత అదృష్టం మనకు నరేంద్ర మోడీ గారు కలిగించింది. అదేవిధంగా బేటీ బచావ్ బేటీ పడావ్ అన్న కార్యక్రమం, గ్రామంలో ఉన్న ప్రతి ఆడపిల్ల కూడా చదువుకోవాలి, గ్రామంలో ఉన్న ప్రతి యువతి కూడా చదువుకోవాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఎన్నో స్కీమ్స్ తెచ్చిండు. ఇదే విధంగా గ్రామాలలో మహిళలు వాళ్ళు ఈ యొక్క టాయిలెట్లు ఎక్కడ పోవాలి అని ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు టాయిలెట్లు, ఈ బాత్రూమ్లు, వాళ్ళ ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా నరేంద్ర మోడీ గారు అక్కడ బాత్రూమ్లు ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ చిన్న చిన్న విషయాలైనా ఎంతో ఇబ్బందికరం పెట్టే విషయాలు ప్రజల్లో. అలాంటి చిన్న మైన్యూట్ విషయాలను కూడా మన ప్రధానమంత్రి గారు అడ్రస్ చేయడం జరిగింది. రేపు పొద్దున మన భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో నిర్ణయించేది మీరు ఒక ఫస్ట్ టైం ఓటర్లో ఎంతమంది ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి ఓటేశారు? ఒకసారి చెప్పలేయండి. उन्होंने देश के युवाओं का भविष्य अंधकार में बना दिया था। उस समय आप साथियों, आपको याद होगा लाल किले से मैंने कहा था कि यही समय है, सही समय है। 10-12 ఓటర్ల దినోత్సవం మన ముఖ్య నాయకురాలు, ముఖ్య అతిథి గారు వారు ఇంకో ప్లేస్ వెళ్ళేది ఉంది కాబట్టి సమయాభావం వల్ల వారు త్వరగా మాట్లాడి మనకి సందేశం ఇచ్చి వెళ్తారు. ఒకసారి మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాము.
జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, యువ మోర్చా అధ్యక్షుడు కిరణ్ రెడ్డి గారు, శ్రీధర్ గారు, అదేవిధంగా అంజన్న గారు, ఫ్లోర్ లీడర్ అంజన్న గారు, జయశ్రీ గారు, కృష్ణవర్ధన్ రెడ్డి గారు, మేము ముందున్నటువంటి పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా యువకులు, మరి యువకులు, గర్ల్స్. మరి మోదీ గారి యొక్క సందేశం మీరందరూ విన్నారు, అర్థమైందా? హిందీ అందరికీ రాలేదా? మనకి హిందీ రాదా? మరి తెలుగు ఒక్కటేనా? ఇంగ్లీష్ వస్తుందా? అంటే వారి హిందీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మన హిందీ వేరే ఉంటుంది, వారి హిందీ కొంచెం వేరే ఉంటుంది. సో మన దేశ భవిష్యత్తు కోసం యువత అందరూ కూడా, యువకులందరూ కూడా వారి భవిష్యత్తు కోసం ఈరోజు ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మీరు అందరూ కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారా? చేసుకోవాలా? చేసుకున్నారా? వచ్చిన అందరూ అయిపోయిందా? కొత్త ఓటు చేసుకున్నారా? గోయింగ్ టు ఓట్ ఫర్ ది ఫస్ట్ టైం ఆర్ సెకండ్ టైం? ఫస్ట్ టైం. మన ఎమ్మెల్యేకి వేసిండ్రు ఎవరైనా దీంట్లో? చేతులు లేపండి. ఇంతవరకు ఎవరైతే ఓటర్ నమోదు చేసుకున్నటువంటి వాళ్ళే చేసుకుంటారా? టైం ఉంది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసుకోవాలి. సో మీరందరూ కూడా మీ అందరి యొక్క ఫ్యూచర్ గురించి ఆలోచించండి. ఈ దేశం గురించి ముఖ్యంగా యువత కోసం పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ గారు అనేక రకాల స్ఫూర్తిగా ఎడ్యుకేషన్ పరంగా కానీ, చదువుకున్నటువంటి వాళ్ళకి ఎంత ఎడ్యుకేషన్ లోనే ఉన్నారు కాబట్టి, ఇంకా చదువుకుంటున్నారు కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహాలు అందించిన విషయాన్ని వాళ్ళు తెలిసినారు. దాంట్లో మీరందరూ కూడా ఆ ప్రోత్సాహాన్ని అందుకోవడానికి అవకాశం ఆన్లైన్లో మీరు అందరూ ఆన్లైన్ సెర్చ్ చేస్తే మొత్తం కేంద్ర ప్రభుత్వంలో స్టూడెంట్స్ కోసం ఏం చేస్తా ఉన్నారో మీకు అన్ని కూడా దాంట్లో కనిపిస్తుంది. సో యూత్ అంతా కూడా వాటన్నిటిని సద్వినియోగం చేసుకోవాలి. మనకు వచ్చిన ప్రతి అవకాశం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి ఆపర్చునిటీని మనం దాన్ని ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు అంతా యంగ్స్టర్స్ కాబట్టి, ఫస్ట్ టైం ఓటర్స్ కాబట్టి, ఫస్ట్ టైం ఓటర్స్ ఈ దేశంలో మరి నిన్న మొన్న మనం అందరం చూసినామా రాముల వారి యొక్క ప్రాణ ప్రతిష్ఠ చూసినారా అందరూ? సో అది ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్నటువంటి సమస్య? 500 years నుంచి మన దేశంలో రామాలయం అంటే అయోధ్యలో రాముడు పుట్టినటువంటి స్థలంలో ఒక షెడ్డులో ఉన్నాడు రాముల వారు. మరి మొన్న రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఈ దేశంలో అనేక సమస్యలు నరేంద్ర మోదీ గారు రాకముందు, నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత, అదేవిధంగా కరోనా సమయంలో కూడా పెద్ద ఎత్తున భారతదేశం ప్రపంచ దేశాలకి స్ఫూర్తిగా నిలిచింది. పేదవాళ్ళకి అందరికీ కాకుండా అందరికీ కూడా ఉచితంగా వ్యాక్సిన్ వేయించి కరోనా మహమ్మారిని చాలా తొందరగా మన దేశాల నుంచి ప్రారంభమే కాక కోట్లాది మంది ప్రాణాలను కాపాడింది. సో ఈ విధంగా ప్రపంచ దేశాలలో ఈరోజు నరేంద్ర మోదీ గారి వైపు చూస్తున్నాయంటే, ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల్లో అత్యధికంగా అంటే ధనవంతమైనటువంటి దేశాలను కూడా దీటుగా నిలిచి భారతదేశాన్ని కీర్తి అంటే 5వ స్థానంలో 10వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని వాళ్ళు 5వ స్థానంలోకి తీసుకొచ్చినారు. వచ్చే 1-2 సంవత్సరాల్లో 3వ స్థానంలోకి మన భారతదేశము వెళ్ళిపోతా ఉంది. సో ఈ యొక్క అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం మన కీర్తి ప్రతిష్టలు పెంచుతూ, భారతదేశం యొక్క గౌరవాన్ని పెంచుతూ, భారతదేశాన్ని అంతా కూడా అభివృద్ధి పదంలో నడిపించి 2047 అంటే మన స్వతంత్రం వచ్చి 2047కి 100 సంవత్సరాలు అవుతుంది. 1947లో మనకు ఇండిపెండెన్స్ వచ్చింది. 2047 నాటికి వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందినటువంటి దేశంగా భారతదేశం
మొట్టమొదటి స్థానంలో నిలపాలనేటటువంటి లక్ష్యంతోనే ఈరోజు నరేంద్ర మోదీ గారు అనేక కార్యక్రమాలు యువతను ఉద్దేశించి ఈ రోజు సమయం ఇచ్చి మిమ్మల్ని అందరి దేశం వ్యాప్తంగా ఉన్నటువంటి యువతను ఉద్దేశించి వాళ్ళు ఇవాళ ప్రసంగించినారు, మీకు సందేశం ఇచ్చినారు. మరి దాని పట్ల తెలుగు అనువాదం కూడా మీకు త్వరలో పని అందింత చేస్తాం. మరి మోదీ గారి యొక్క సందేశం మీరందరూ విన్నారు, అర్థమైందా? హిందీ అందరికీ రాలేదా? మనకి హిందీ రాదా? మరి తెలుగు ఒక్కటేనా? ఇంగ్లీష్ వస్తుందా? అంటే వారి హిందీ కొంచెం డిఫరెంట్ గా ఉంటది, మన హిందీ వేరే ఉంటది, వారి హిందీ కొంచెం వేరే ఉంటది. సో మన దేశ భవిష్యత్తు కోసం యువత అందరూ కూడా, యువకులందరూ కూడా వారి భవిష్యత్తు కోసం ఈ రోజు ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు అందరూ కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారా? చేసుకోవాలా? చేసుకున్నారా? వచ్చిన అందరూ అయిపోయిందా? కొత్త ఓటు చేసుకున్నారా? గోయింగ్ టు ఓట్ ఫర్ ది ఫస్ట్ టైం ఆర్ సెకండ్ టైం? ఫస్ట్ టైం. మన ఎమ్మెల్యే వేసిండ్రు ఎవరన్నా? దీంట్లో చేతులు లేపండి.